Hi, hello friends, how are you all? I am doing good and hope the same from you all. Welcome to JJ Logs. ఈరోజు మీకు ఓ మంచి అద్భుతమైన టెంపుల్ చూపిస్తాను రండి. అదేంటంటే శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థానము బొంతపల్లి. యాక్చువల్గా వీరభద్రస్వామి మా ఇంటి దేవుడు అండి. అయితే ఇండియాకు వచ్చిన ప్రతి సంవత్సరం తప్పకుండా ఈ దేవస్థానానికి వెళ్తూ ఉంటాం. సో ఈసారి అలాగే వెళ్తూ వెళ్తూ వీడియో తీసి మీకు అందరికీ చూపించాలనుకున్నాను. తప్పక చూడండి. చాలా మహిమ గల దేవస్థానం అండి ఇది. చాలా ప్రాచీనమైన దేవస్థానం. చాలామందికి తెలియదు, కానీ ఇది ఎంతో పురాతనమైన దేవస్థానం. యాక్చువల్లీ ఆటోలో వెళ్ళడం అంటే ఇంకా చాలా ఇష్టం నాకు. నేను మా బాబు ఇద్దరమే వెళ్తున్నాం కాబట్టి ఆటో అయితే సరిపోతుందని వెళ్తున్నాం. దగ్గర దగ్గర హైదరాబాద్ నుంచి ఒక 25 to 30 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మేడ్చల్కి వెళ్ళే దారిలో వస్తుందండి ఇది. అలాగే దిండుగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ దాటి వెళ్ళాలి. వాతావరణం అంతా చాలా పచ్చగా చల్లగా ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. కార్లో వెళ్ళడం కంటే ఈ ఆటోలో బైక్లో వెళ్తే చాలా ఆనందంగా మనసుకు ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. చల్లని ప్రకృతి, చాలా స్వచ్ఛమైన గాలి, ప్రకృతి మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటుంది. అందుకే నేను మ్యాక్సిమం ఆటోలోనే వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాను. చాలా మహిమగల దేవస్థానం అండి ఇది. దిండుగల్ అకాడమీ దాటిన తర్వాత బొంతపల్లి అనే ఊరు వస్తుంది. ఆ ఊరిలో నుంచి అన్నారం, జిన్నారం అవేవో మండలాలు వస్తాయి. ఆ మండలాలకు దగ్గరలోనే బొంతపల్లి అనే ఊరిలో ఈ దేవస్థానం కలదు. ఇదంతా మేడ్చల్ హైవే రోడ్ అన్నమాట. అందుకే రోడ్లు చాలా పెద్దవి, విశాలంగా ఉన్నాయి. ట్రాఫిక్ కూడా అస్సలు లేదు. ఇది పొద్దున 9:30, 10 గంటల సమయానండి. హైవే కాబట్టి అన్ని ట్రక్స్ ఉన్నాయి రోడ్డు పైన, చాలా మటుకైతే. రోడ్డుకు డివైడర్లు, అటువైపు ఇటువైపు ఫెన్సింగ్, ప్లస్ చెట్లు, అటు ఇటు రెండు సైడ్ల చెట్లు. చాలా బాగుంది, మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగించింది. ఆల్మోస్ట్ 20 years నుంచి తప్పకుండా అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ వెళ్తూనే ఉంటాం. కానీ ఈసారి మాత్రం రోడ్లు చాలా బాగా చేశారు. కొత్త రోడ్లు, ఫెన్సింగ్లు చాలా బాగున్నాయండి. ఇక్కడ బ్లూ కాంపౌండ్ వాళ్ళు కనిపిస్తుంది చూడండి, ఇదే దిండుగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ అండి. ఇక్కడ పైలట్ ట్రైనింగ్, ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ అంతా ఇక్కడే జరుగుతుంది. ఇది దాటంగానే బొంతపల్లి ఊరు వస్తుంది. అక్కడి నుంచి ఒక కమాన్ వస్తుంది, దేవస్థానం వారి కమానం కనిపిస్తుంది. ఆ కమాన్లో నుంచి లెఫ్ట్ సైడ్కి లోపలికి వెళ్తే ఊర్లో ఒక 5 kilometers లోపలికి దేవస్థానం ఉంది. ఇదే మెయిన్ రోడ్ అండి. ఇక్కడి నుంచి ఇంకొంచెం ముందుకెళ్తే దేవస్థానం కమాన్ వస్తుంది. మెయిన్ రోడ్ నుంచి లెఫ్ట్ సైడ్ లోపలికి వెళ్తే ఒక 4-5 kilometers లోపలికి వెళ్తే దేవస్థానం వస్తుంది. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి, లెఫ్ట్ సైడ్కి కమాన్, లోపలికి వెళ్ళాలి. ఇదే కమాన్ అండి. లోపల నుంచి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ లోపల చాలా ఇండస్ట్రీస్ ఉంటాయి. మేబీ ఇదేమో ఇండస్ట్రియల్ ఏరియా ఉండొచ్చు, ఎందుకంటే చాలా కెమికల్ ఫ్యాక్టరీస్, చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి.
మనం వెళ్తూ వెళ్తూ దారిలో చూడొచ్చు, ఒక 4-5 ఫ్యాక్టరీలు వస్తాయి. లోపల రోడ్ అయితే చాలా కచ్చరా రోడ్ లాగా ఉండేది. ఇప్పుడు మాత్రం మంచిగా సిమెంట్ రోడ్లు వేశారు. ఇది పర్వాలేదు, కానీ ఇది కూడా అంత మంచిగా ఉందని చెప్పలేను, కానీ ఓకే, బెటర్ దాన్ బిఫోర్. ఇక్కడ అన్ని డ్రగ్స్ అంటే మెడిసినల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. మేబీ ఆ డ్రగ్స్ కెమికల్స్ వల్ల పొల్యూషన్ అవుతుందనేమో, మరి అన్ని ఊరవతల పల్లెటూరులో ఓపెన్ ప్లేస్లో ఉన్నాయి అని మళ్ళీ నాకు అనిపిస్తుంది. ఎంతో ఫ్రెష్ ప్యూర్ నేచర్ని వీళ్ళు స్పాయిల్ చేస్తున్నారేమో అనిపిస్తుంది, కానీ తప్పదు. మెడిసినల్ ఫ్యాక్టరీస్ అంటే ఇట్స్ ఎ మస్ట్, కంపల్సరీ, అందరికీ కావాలి కదా. సో ఊరవతల పెట్టారు. నేను మాత్రం ఇలాంటి ప్రకృతిని చాలా ఎంజాయ్ చేస్తానండి, ఎందుకంటే మా చిన్నతనం అంతా ఇలాంటి ప్రకృతిలోనే పెరిగాము. సో అందుకే ఇలాంటి వాతావరణం అంటే నాకు చాలా ఇష్టం. మా చిన్నప్పటి కాలనీ వీడియో కూడా రీసెంట్గా అప్లోడ్ చేశాను, చూడండి అది కూడా. దగ్గరలోనే రేణుకా ఎల్లమ్మ దేవస్థానం కూడా ఉంది. మేము ఎప్పుడు వెళ్ళలేదు, కానీ వెళ్తూ దారిలో చూస్తూ వెళ్తుంటాను. ఇదిగో ఇక్కడి నుంచే మళ్ళీ ఇంకొక అదే బొంతపల్లి దేవస్థానం వారి కమాన్ ఒకటి వస్తుంది, వీరభద్రస్వామి పైన కనిపిస్తుంది. అంటే ఈ దేవస్థానం ప్రాంగణంలోకి ప్రవేశించామన్నమాట. దేవస్థానం లోపలికైతే కెమెరా అలౌ చేయరు. సో సాధ్యమైనంత వరకు బయట చుట్టుపక్కల అంతా చూస్తాను, చూసి ఆనందించేసేయండి. మేము వెళ్ళింది అయితే గురువారం రోజు, థర్స్డే, అట్ దట్టు ఆషాఢ మాసం. సో శ్రావణ మాసంలో ప్రతిరోజు చాలా రష్ ఉంటుంది. నేను ఆ రష్ ఉంటే మనశ్శాంతిగా దర్శనం అవ్వదని ఆషాఢంలో నార్మల్ డేస్లో వెళ్తాను, ఎందుకంటే రష్ తక్కువ ఉంటుంది, ప్లస్ దర్శనం చాలా మనశ్శాంతిని ఇస్తుంది. కాబట్టి రష్ తక్కువ ఉన్న రోజుల్లోనే మ్యాక్సిమం వెళ్ళడానికి ట్రై చేస్తాను.
స్వామివారికి ఎదురుగా నందీశ్వరుడు ఉంటారు. ఇక్కడ గుడి చుట్టూ కోతులు చాలా ఉంటాయండి. నేను స్వామివారికని పూలు, పండ్లు, మాల అన్నీ ప్రసాదం అన్నీ తీసుకొని వెళ్ళి అక్కడ నందీశ్వర్ దగ్గర పెట్టి చుట్టూ తిరుగుతూ ఉంటే సడన్గా ఒక కోత వచ్చి నా బుట్టలో నుంచి అన్ని అరటిపండ్లు తీసుకొని చక్కచక్క తినడం మొదలుపెట్టేసింది. అది చూసి మేము ఆ హనుమంతుడే వచ్చి మా ప్రసాదం ఫస్ట్ నైవేద్యంగా స్వీకరించాడు అనుకున్నాం. ఎంతో సంతోషం కలిగింది. ఇది స్వామివారి గర్భాలయానికి దారి. ఇక్కడ కూర్చొని ఎన్నో కార్యక్రమాలు, పూజలు చేసుకోవచ్చు. వడి బియ్యాలు, గండ దీపము అలాంటివన్నీ ఇక్కడే కట్ట మీద కూర్చొని అందరూ చేస్తూ ఉంటారు. స్పెషల్గా శ్రావణ మాసంలో అయితే చాలా రష్ ఉంటుంది. అందరు ఇక్కడే కూర్చొని అన్ని శుభకార్యాలన్నీ చేస్తూ ఉంటారు. ఇక్కడే కోనేరు కూడా కలదండి. ఇట్లాగే లెఫ్ట్ సైడ్కి ఓ దారి ఉంటుంది, ఆ డోర్ ఉంటుంది. ఆ డోర్ నుంచి బయటకు వెళ్తే కోనేరు కనిపిస్తుంది. ఇది యాక్చువల్లీ నేను లాస్ట్ ఇయర్ క్లిప్ కూడా యాడ్ చేశాను. లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు కోనేరులో మంచిగా నీళ్లు ఉండేవి. చూడండి, చూడు శివుడు దగ్గర కూర్చుంది కాపలా. లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు కోనేరులో ఆ నందీశ్వర దగ్గర ఒక నల్ల తాచుపాము కూడా కనిపించిందండి. చూసి మాకు చాలా సంతోషం కలిగించింది. అక్కడే ఓ పిల్లలు చూస్తూ మాకు ఆంటీ చూడండి అని కూడా చెప్తూ చూపిస్తూ ఉన్నారు. డాడీ నేను ఆడ తిని చూద్దామని వచ్చినాం. డాడీ ఇంకా నేనే వచ్చిన అచ్చలకు అనిపించింది. అంత నల్లగా ఉంది. పామేనా అది? పామే. ఆ గేట్ కాడ ఉంది, మేము గానే ఉన్నాం. ఇప్పుడు స్వామివారికి ఎడమ వైపున గణేష్ విగ్రహం కలదండి. అక్కడే కొబ్బరికాయలు కొడతారు. మేము ఈసారి అయితే అభిషేకం చేయించలేదు, కానీ అర్చనకనే టికెట్ తీసుకొని వెళ్ళాం. కానీ లోపలికి గర్భగుడిలో అభిషేకం చేస్తుంటే మాకు లోపలికి అనుమతి ఇచ్చారు. ఎంతో సంతోషం కలిగింది. స్వామివారి వెనక భాగంలోనే శ్రీ భద్రకాళి అమ్మవారు దేవస్థానం కలదు. ఇదే స్వామివారి గర్భాలయం వెనక అమ్మవారి గర్భాలయం కలదు. ఇక్కడ ప్రతిరోజు నిత్య అన్నదానం కూడా కలదండి. ఎంతమంది వచ్చినా కానీ అందరికీ భోజనాలు పెడతారు. ఇది 12:30 ప్రారంభమవుతుంది. మేము లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు అంతా కచరా రాళ్లతోటి ఉండే. ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం మంచిగా ఫ్లోరింగ్ అంతా వేసి రెనోవేషన్ చేస్తూ ఉన్నారు. చూసి చాలా సంతోషం కలిగిందండి. ఇదే నిత్య అన్నదాన సత్రము. ఎదురుగానే కోనేరు కలదు. ఇప్పుడు అదే అంత ఫ్లోరింగ్ అదంతా మంచిగా చక్కగా చేశారు. ఇంకా పనులు నడుస్తూ ఉన్నాయి. మేబీ శ్రావణ మాసానికి అంతా పూర్తయిపోవచ్చు. జనాలు ఎక్కువ వస్తారు కదా ఆ టైం. ఇది కోనేరండి. నేను ముందు చూపించిన క్లిప్పింగ్ అది లాస్ట్ ఇయర్ది. నీళ్ళు ఉండే, ఇప్పుడు నీళ్ళు అవన్నీ తీసేశారు. మేబీ అదే రెనోవేషన్ చేస్తున్నారు అంతా. ప్రకృతి చాలా మనోహరంగా ఉందండి. వర్షం వచ్చేటట్టుగా మబ్బులుగా ఉండే చల్ల వాతావరణం, చల్లని గాలి ఎంతో హాయినిచ్చింది, ప్రశాంతతను ఇచ్చిందండి. అయితే అన్నదానానికి ఉండలేదు. 12:30కి అన్నారు. మాకు అప్పటికే మా బాబుకి లేట్ అయిపోతుందని తొందరగా 11:30 కల్లా బయలుదేరిపోయామన్నమాట. నాకైతే చాలా ఇష్టం. ఎప్పుడు ఇట్లా దేవస్థానాల్లో అన్నదానం అందరితో కలిసి తినాలంటే నాకు ఎంతో చాలా ఇష్టం. రష్ చాలా తక్కువ ఉండడం వల్ల మాకు దర్శనం చాలా బాగా జరిగిందండి. మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని, ప్రశాంతతని ఇచ్చింది.
పాజిటివ్ వైబ్స్ అంటారు కదా, చాలా బాగా దర్శనం తర్వాత రోజంతా ఎందుకో మనసు ఎంతో హాయిగా ఉండింది. మా లక్ ఏంటంటే మేము వెళ్ళిన ఆటో డ్రైవరే అతను అలాగే వెయిట్ చేస్తూ ఉన్నాడు. మనం దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అదే రిటర్న్ ఆటోలో వచ్చేసాము. లేకపోతే ఆ టైంకి అక్కడ బస్సులు ఆటోలు క్యాబ్స్ ఏవి దొరకవు. కానీ ఆ భగవంతుడే మా కోసం ఆ ఆటో అతన్ని వెయిట్ చేయించినట్టు, అట్లాగే ఆయనకి ఎవరు కస్టమర్స్ దొరకక వెయిట్ చేస్తూ మా కోసమే వెయిట్ చేస్తూ ఉన్నట్టు అనిపించింది. అన్ని చుట్టుపక్కల అన్ని పొలాలే, ఇక్కడ చాలా బాగుంటుంది వాతావరణం. ఇదేనండి కమాన్, బయటకి వెళ్తున్నాము ఇప్పుడు, రిటర్న్ బ్యాక్. ఇక్కడి నుంచి మళ్ళీ దిండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ స్టార్ట్ అవుతుంది. Cloudy. Nice weather. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం. బాయ్. టేక్ కేర్.